సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు జూపల్లి పొన్నం ప్రభాకర్. ఇది రాజకీయ విమర్శలకు వేదిక కాదన్న పొన్నం అన్ని రాజకీయ పార్టీలు వేడుకలను జరుపుకోవాలన్నారు. గత 10 ఏళ్లలో తమకు ఆహ్వానం అందకపోయినా ఈసారి తాము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేశామన్నారు. ఉద్యమ ఆకాంక్షను తెలిపేందుకే రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ తప్పుపట్టారని, అమరుల త్యాగాలను అవమానించారని గుర్తు చేశారు పొన్నం. సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఎప్పుడు మర్చిపోం. కానీ ఈనాటి ప్రధాని స్వయంగా పార్లమెంటు వేదికగా తెలంగాణను అవమానపరిస్తే తెలంగాణ ఉద్యమకారులుగా బాధపడుతూ ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మనం ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాం. సరే, ఏది ఏమైనా రాబోయే కాలంలో తెలంగాణ మరింత అన్ని రకాలుగా ప్రజాస్వామికంగా అసలు తెలంగాణ పోరాటము, నినాదము, ఉద్యమమే ఆత్మగౌరవానికి సంబంధించి ఏదైనా ఎక్కడైనా మంచి చెడు ఉంటే వినడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్టీ నాయకత్వం కూడా ప్రజలతో మమేకమై ప్రజల్లో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉందనే మాట సందర్భంగా మనం చూస్తూ ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా అందరి భాగస్వామ్యం కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష కొరకు వచ్చింది కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము, రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భంలో అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి. ఎక్కడికక్కడనే ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. అనుమానం ఏం లేదు, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ప్రదాత. తప్పకుండా వారిని గౌరవంగా ఈ వేదికలలో ఉండాలి. మన ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేది రమ్మని. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు జూపల్లి పొన్నం ప్రభాకర్. ఇది రాజకీయ విమర్శలకు వేదిక కాదన్న పొన్నం అన్ని రాజకీయ పార్టీలు వేడుకలను జరుపుకోవాలన్నారు. గత 10 ఏళ్లలో తమకు ఆహ్వానం అందకపోయినా ఈసారి తాము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేశామన్నారు. ఉద్యమ ఆకాంక్షను తెలిపేందుకే రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ తప్పుపట్టారని, అమరుల త్యాగాలను అవమానించారని గుర్తు చేశారు పొన్నం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు జూపల్లి పొన్నం ప్రభాకర్. ఇది రాజకీయ విమర్శలకు వేదిక కాదన్న పొన్నం అన్ని రాజకీయ పార్టీలు వేడుకలను జరుపుకోవాలన్నారు. గత 10 ఏళ్లలో తమకు ఆహ్వానం అందకపోయినా ఈసారి తాము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేశామన్నారు. ఉద్యమ ఆకాంక్షను తెలిపేందుకే రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ తప్పుపట్టారని, అమరుల త్యాగాలను అవమానించారని గుర్తు చేశారు పొన్నం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మేము మాతో పాటుగా సహచర మిత్రులందరూ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేనట్టు. ఎందుకంటే గతానికి ఇప్పుడు ఇప్పటికీ వచ్చినటువంటి పేద స్పష్టంగా కనపడతారు. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటించేటువంటి శక్తి జయ జయ హే తెలంగాణ పాట, అట్లాగే గద్దరన్న పాట గుడుస్తున్న గుడి మీద నడుస్తున్న కాలం యావత్ సమాజానికి స్ఫూర్తినిచ్చి సంఘటన శక్తి ఏర్పడింది. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి తెచ్చినటువంటి ఉద్యమకారులు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు అర్పించారో వాళ్ళు కూడా అందరిలాగా బతికేవాళ్ళే. కానీ మా వచ్చిన తెలంగాణ, మా చావుల ద్వారా తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ గొప్ప తెలంగాణగా ఏర్పడాలనేది వాళ్ళ యొక్క ఆకాంక్ష. గత నాయకుల మాటలు చెప్పాలంటే ప్రపంచంలోనే అతి గొప్ప ఉద్యమం, ప్రపంచమే గర్వించదగ్గ ఉద్యమం. అంటే పరిపాలన కూడా ఆ స్థాయిలో ఉండాలని ఆ అమరవీరులు ఆకాంక్షించారు.
దానికి భిన్నంగా పరిపాలన జరిగింది కాబట్టి గడిచిన 10 సంవత్సరాల కాలంలో లక్ష్యం నెరవేరలేదు. అన్నిటికంటే ముఖ్యమైనది మనిషికి ఆత్మగౌరవం.